వెల్కమ్ టు మెగా 9 టీవీ. మిడిల్ ఈస్ట్లో ఏ క్షణాన ఏ బాంబు పేలుతుందో, ఏ దేశం ఎవరిపై దాడి చేస్తుందో తెలియని అగ్నిపర్వతం లాంటి ప్రాంతం. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న శత్రుత్వం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే శాసిస్తుంది. అయితే ఈ దశాబ్దాల ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికా ఒక భారీ దౌత్యపరమైన అడుగు వేసింది. ఇరాన్తో రెండో విడత శాంతి చర్చలకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయాన్ని ప్రకటిస్తూ మరో 2 రోజుల్లో ఈ కీలక భేటీ జరగనుందని బాంబు పేల్చారు. కానీ ఈ చర్చల కోసం ట్రంప్ ఒక సాధారణ ప్రతిపాదన తీసుకురాలేదు. ఏకంగా ఇరాన్ మెడపై కత్తి పెట్టే 2 అత్యంత కఠినమైన షరతులను విధించారు. ఇటీవల ఇస్లామాబాద్ లో జరిగిన మొదటి విడత చర్చలు దారుణంగా విఫలమైన నేపథ్యంలో ఈ రెండో విడత చర్చలపై యావత్ ప్రపంచం ఉత్కంఠంగా ఎదురుచూస్తుంది. అసలు అమెరికా పెట్టిన ఆ 2 షరతులేంటి? ఇరాన్ను ట్రంప్ డిమాండ్లను ఒప్పుకుంటుందా? ఏప్రిల్ 21 డెడ్ లైన్ లోపు ఈ ఒప్పందం కుదరకపోతే పశ్చిమాసియాలో 3వ ప్రపంచ యుద్ధం తప్పదా? అమెరికాతో డీల్ కుదుర్చుకోవడం అంటే పులి నోట్లో తల పెట్టడమే. అది ట్రంప్ హయాంలో అయితే కండిషన్స్ మరీ స్ట్రిక్ట్ గా ఉంటాయి. ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య ఒక తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం నడుస్తుంది. కానీ దాని గడువు ఏప్రిల్ 21తో ముగియబోతుంది. ఆ గడువు ముగిసేలోపే ఒక శాశ్వత శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోవాలని 2 దేశాలు భావిస్తున్నాయి. అయితే ఇస్లామాబాద్లో ఇటీవల జరిగిన చర్చల్లో ఇరాన్ వైఖరి చూసిన అమెరికాకు ఒక విషయం స్పష్టంగా అర్థమైంది. ఇరాన్లో ప్రభుత్వం వేరు, పవర్ఫుల్ మిలిటరీ సంస్థ అయిన IRGC వేరు అని. అందుకే ఈసారి జరగబోయే రెండో రౌండ్ చర్చలకు ముందే అమెరికా 2 కఠినమైన అల్టిమేటంలు జారీ చేసింది. ఒకటి భౌగోళిక ఆర్థిక వ్యవస్థకు సంబంధించింది కాగా మరొకటి ఇరాన్ అంతర్గత వ్యవస్థలకు సంబంధించింది. ఈ 2 షరతులకు ఇరాన్ ఒప్పుకుంటేనే టేబుల్ మీదకు వస్తామని అమెరికా తేల్చి చెప్పేసింది. అమెరికా విధించిన మొదటి అత్యంత కీలకమైన షరతు హర్ముజు జలసంధి. ప్రపంచ చమురు రవాణాలో 20% పైగా ఈ చిన్న సముద్ర మార్గం గుండానే జరుగుతుంది. ఇరాన్ తరచుగా ఈ జలసంధిని బ్లాక్ చేస్తూ వాణిజ్య నౌకలను అడ్డుకుంటూ గ్లోబల్ మార్కెట్లను భయపెడుతుంటుంది. ఇరాన్ పెడుతున్న ఆంక్షలన్నింటినీ ఎత్తివేయాలి. ఎలాంటి భయం, ఆంక్షలు లేకుండా హర్ముజు జలసంధిని అంతర్జాతీయ వాణిజ్యానికి పూర్తిగా తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తుంది. దీనివల్ల గ్లోబల్ ఆయిల్ సంక్షోభానికి చెక్ పెట్టొచ్చని అమెరికా భావిస్తుంది. ఇక అమెరికా పెట్టిన రెండో షరతు ఇరాన్ పాలకుల ఇగోను హట్టు చేసేలా ఉంది. ఇరాన్ ప్రతినిధులు ఒప్పందంపై తుది నిర్ణయం తీసుకునే ముందు ఖచ్చితంగా IRGC నుంచి స్పష్టమైన అనుమతులు తీసుకురావాలని ట్రంప్ తేల్చి చెప్పారు. దీనికి కారణం లేకపోలేదు. ఇరాన్ అధ్యక్షుడికి దేశంలో నిర్ణయాలు తీసుకునేంత పూర్తి స్వేచ్ఛ లేదు. తెర వెనుక అసలు అధికారం అంతా IRGC కమాండర్ల చేతిలోనే ఉంటుంది. వాళ్లను ఒప్పించకుండా అధ్యక్షుడితో కాగితాలపై సంతకాలు చేయించుకుంటే అది రేపు చెల్లదని అమెరికాకు బాగా తెలుసు. అందుకే డైరెక్ట్ గా IRGC అంగీకారాన్ని షరతుగా పెట్టింది. అమెరికా పెట్టిన ఈ షరతుల వల్ల ప్రస్తుతం ఇరాన్ పాలక వర్గంలో తీవ్ర అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ దేశంపై ఉన్న ఆంక్షలు తొలగించుకుని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలని శాంతి చర్చల పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. కానీ పశ్చిమాసియాలో తమ పట్టుపోతుందన్న భయంతో IRGC కమాండర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వీరిద్దరి మధ్య కుదరని ఏకాభిప్రాయం వల్లే ఇటీవల ఇస్లామాబాద్ చర్చలు ఫెయిల్ అయ్యాయి. ఇదంతా ఒక ఎత్తైతే ఈ తాత్కాలిక కాల్పుల విరమణ గడువు ఏప్రిల్ 21తో ముగియనుంది. ఆలోపు IRGC మెట్టుదిగి ట్రంప్ షరతులకు ఒప్పుకోకపోతే ఏప్రిల్ 21 తర్వాత పశ్చిమాసియాలో మళ్లీ క్షిపణుల వర్షం కురవడం ఖాయమని దౌత్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దౌత్యం అనేది కత్తి మీద సాము లాంటిది. అమెరికా తన మాస్టర్ బ్రెయిన్ తో ఇరాన్ బలహీనతలపై కరెక్ట్ గా దెబ్బ కొట్టింది. హుర్ముజ్ జలసంధిని సేఫ్ గా ఉంచడం, రేపు మాట మార్చకుండా IRGC అనుమతిని ముందే కోరడం ట్రంప్ వ్యూహ చతురతకు నిదర్శనం. ఇప్పుడు బంతి ఇరాన్ కోర్టులో ఉంది. అధ్యక్షుడు పెజెష్కియాన్ దేశ భవిష్యత్తు కోసం IRGCను ఒప్పిస్తారా, లేక ఈ రెండో విడత చర్చలు కూడా ఫెయిల్ అయ్యి ఏప్రిల్ 21 తర్వాత మళ్లీ యుద్ధమేఘాలు కమ్ముకుంటాయా అనేది మరో 2 రోజుల్లో తేలిపోతుంది. ఒకవేళ డీల్ ఓకే అయితే మాత్రం దశాబ్దాల ఉద్రిక్తతలకు ఎండ్ కార్డు పడినట్లే.